కృతజ్ఞత నిండిన హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఎందుకంటే గత 23వ సంవత్సరం అంతా మమ్మలను కాచి కాపాడి రక్షించారు. 24వ సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ మొదటి నెలలో ఈ జనవరి మాసంలో తండ్రి ఇప్పటికీ 17వ తారీఖు వరకు మమ్మలను కాపాడారు తండ్రి. ఈరోజు ప్రభువా విజయవాడ రూరల్లో ఉన్నటువంటి దైవ సేవకులముగా ఇగో మా ప్రియులు మీ సేవకులైనటువంటి మణిప్రకాష్ గారి యొక్క సంఘ పరిచర్యలో ఏర్పాటు చేశాము తండ్రి. ఈరోజు జరిగిస్తున్నటువంటి పరిచర్యలను బట్టి స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతటిలో కూడా నీ దయ, నీ వాత్సల్యత, నీ సేవకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారందరి ఎడల కృప చూపించమని ప్రార్థన చేస్తూ మరొక మారు ప్రభువా నీ వాక్యం చేత మా అందరితో మాట్లాడమని, ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మా కొరకు దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఇది 3వ సంవత్సరం అనుకుంటా. ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఇక్కడ సేవకుల సమావేశం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు మరి రాత్రులు జరిగింది. సరే, కాస్త ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు పగలు ఏర్పాటు చేయటం జరిగింది. ఏది ఏమైనా మరి ప్రతి నెల జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు ప్రాముఖ్యంగా ఈ సంఘ పరిచర్యలో భాగముగా ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది. సరే, ఏది ఏమైనా దేవుని యొక్క మహాకృప. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2 మనుషులు జ్ఞాపకం వచ్చారు. పోయిన సంవత్సరం మరి జనవరిలో ఉండి చక్కగా ఫోటోలు తీస్తూ మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు సురేష్ జ్ఞాపకం వచ్చాడు. ఏది ఏమైనా దేవుని పిలుపొందుకొని వెళ్ళిపోయారు. మనకు లేరనేటువంటి లోటు, బాధ, వేదన, దుఃఖం ఉంటుంది. బిడ్డకు తోడుగా ఉండి మరి తాను వెళ్ళినటువంటి ఉద్దేశం సంపూర్తి చేసుకొని తిరిగి మరలా వచ్చున్నట్లుగా మనము ఇప్పటికే ప్రార్థనలు చేశాము. ఇక ముందు ప్రార్థనలో ఎత్తిపడదాం. దేవుడి కుటుంబాలను బహుగా దీవించును గాక. మరి నాకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయంలో నేను కూడా కొద్ది నిమిషాలు సాధ్యమైనంత వరకు మా కార్యక్రమాలు 1:30 కల్లా ముగించేసుకుంటూ ఉంటాం కనుక సాధ్యమైనంత వరకు 1:30 కల్లా ముగించుకొని ముందుకు సాగిపోదాం. లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలను చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకి వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. మనం అందరం కలిసి 9వ వచనంలో ఉన్నటువంటి ఒక్క చిన్న మాట చెబుదాం. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దేవుడు మనకు ఒక సంవత్సరమును అవకాశంగా ఇచ్చాడు. రైట్. దీనిలో ఉన్నటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం.
డాక్టర్ లూకా గారు ఈ సువార్తలో రాసినటువంటి ఎక్కువ శాతం యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలు బాగా కనబడతా ఉంటాయి. ఎక్కువగా ఉపమానాలు మనకు కనబడతా ఉంటాయి. మత్తయి గారు, మార్కు, లూకా, యోహాను వీళ్ళ నలుగురు కలిసి సువార్తలు 4 సువార్తలు రాశారు. కానీ వార్త అంతా కూడా ఒకటే. వార్త అంతా కూడా ఒకటే. ఏంటా వార్త అంటే యేసు యొక్క జననము, మరణము, పునరుద్ధానమును గురించి ఈ 4 భక్తులు కలిసి వ్రాసినటువంటిది యేసు ప్రభువుని గురించినటువంటి వృత్తాంతం. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో లూకా అనేటువంటి ఈ భక్తుడు యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమాన సంబంధమైనటువంటి వాక్యాలు మరి అతి సమీపముగా ఉండి విని తన సువార్తలో చక్కగా విశదీకరించి వ్రాసాడు. ఏంటంటే, ఒక మనుష్యుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటే పైకి కనబడేది ఒక పంట అయితే లోపల కూడా ఒక పంట ఉంటూ ఉంటుంది. సరిగ్గా మనము గనుక కొన్ని పరిసర ప్రాంతాలలో మరి సేద్యం చేసేటప్పుడు ఆ పొలాలు మనం చూసినప్పుడు పైకి కనపడేది ఒక పంట అయితే లోపల కూడా మరొక పంట కనపడతా ఉంటుంది. అలాగే ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో మరి ఎంతో ముచ్చటగా ఏం చేశాడంటే ఒక అంజూరపు చెట్టును నాటించాడు. అంజూరపు చెట్టును నాటించాడు. నాటించిన తర్వాత పండ్లు వెదుగుతూ వచ్చాడంట. అంజూరపు చెట్లు యొక్క పండ్లను వెదుగుతూ వచ్చాడంట. ఒక్కొక్కసారి మన పెరట్లో ప్రియులరా కొన్ని అందానికి విరబూయటానికి చక్కగా ఇగో ఫ్లవర్స్ పూలు ఏర్పాటు చేసుకుంటాం. అలాగే కొన్ని ప్రాంతాలలో వారి పెరట్లో ఏం చేస్తూ ఉంటారంటే చక్కగా ఫలాలు కొరకు కొన్ని చెట్లను నాటుతూ ఉంటారు. ఫలాలు కొరకు కొన్ని చెట్లను నాటుతూ ఉంటారు. ఫలాలు కొరకు నాటినటువంటి చెట్టు ఉందే, కట్టెల కొరకు ఎదురు చూడరు. దేని కొరకు ఎదురు చూస్తారంటే కేవలము ఫలాల కొరకు మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాం. మన పెరట్లో వేసుకున్న ప్రతి చెట్టు యొక్క ఫలము కావాలని కోరుకుంటూ ఉంటాం. చూడండి, ములగ చెట్టు వేస్తే అది కేవలం ఫలాల కొరకే కనిపెట్టుకుంటూ ఉంటాము, కానీ కట్టెల కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తామా? అరటి తోట వేసారనుకుంటే అరటి మొక్కలు వేసామనుకోండి, ఆ అరటి మొక్కలకు వచ్చేటువంటి లేదా ఆ చెట్లకు వచ్చేటువంటి అరటి ఫలాల కొరకే ఎదురు చూస్తాము, కానీ కట్టెల కొరకు మాత్రము ఎదురు చూస్తామా? అలాగే ద్రాక్ష తోట యొక్క యజమానుడు అనబడినటువంటి ఆ వ్యక్తి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సుమారు 3 ఏండ్ల నుండి అతడు ఆ అంజూరపు చెట్టు యొక్క ఫలాలు వెతుకుతూ ఉంటే ఒక్క ఫలము కూడా దొరకలేదంట, ఒక్క ఫలము కూడా రాలేదంట, ఒక్క ఫలము కూడా కనపడలేదంట. అయితే మత్తయి సువార్తలో కూడా మత్తయి అనేటువంటి భక్తుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను బట్టి చూడండి, 21వ అధ్యాయము 18-19 వచనాల్లో చూస్తే, ఉదయమందు పట్టణమునకు మరలా వెళుతూ ఉండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయుకుందువుగాకని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. త్రోవ ప్రక్కన యేసు ప్రభు వారు పరిచర్య చేసినటువంటి ఆ కాలంలో ఎన్నో మారు యెరూషలేమునకు వెళుతూ వస్తూ ఉన్నటువంటి సందర్భాలలో ఆయన దృష్టి ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు మీద పడుతూ ఉండేది.
ఎందుకంటే అంజూరపు చెట్టు ఎప్పుడు చూచినా అది పచ్చగా, ఎప్పుడు చూచినా బ్రహ్మాండంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకో ఆ 3.5 సంవత్సరాల ముగింపు కాలంలో ఆయన బయలుదేరి యెరూషలేమునకు, ఆ అధ్యాయంలో మనకు తెలుసు, ఆయన వెళ్ళేది ప్రత్యేకముగా ఊరేగింపుగా ఒక యాత్రగా వెళుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ప్రత్యేకముగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు ఎతుకుతున్నాడంట. చెట్టు చూడటానికి బ్రహ్మాండంగా ఆకులతో నింపబడి ఉంది. చెట్టు బ్రహ్మాండంగా కనపడుతూ ఉంది. ఆ చెట్టు ఆకుల మధ్యలో ఏమైనా ఫలాలు ఉంటాయేమో అని వెతుకుతూ ఉన్నాడంట. వెతుకుతూ ఉంటే ఒక్క ఫలము కూడా కనపడలేదంట. ఒక్క ఫలము కూడా కనబడపోయే తలకి యేసు ప్రభు వారికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఎందుకంటే ఎవరికీ తెలియదు, 3.5 సంవత్సరాలు ఇంచుమించు యెరూషలేమునకు వెళ్ళి ఎన్నో మారులు వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు వైపే తన దృష్టిని సారిస్తూ ఎప్పటికైనా ఈ చెట్టు ఫలాలు ఇస్తుందేమో చూద్దాము అని గమనిస్తూ వచ్చాడు. కానీ 3.5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా అది ఫలాన్ని కనపరచలేదు, ఫలాన్ని ఇవ్వలేదంట. అందుకే చివరిగా ఆయన యెరూషలేమునకు యాత్రగా వెళుతున్నప్పుడు దాని దగ్గరకు వచ్చి దానిని చూచి ఆ చెట్టును ఏం చేశాడంటే అంజూరపు చెట్టును శపించేశాడు. శిష్యులు విన్నారు శపించటం. అలాగా యెరూషలేమునకు వెళ్ళిపోయారు. మరలా తిరిగి వచ్చేటప్పుడు శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే ఆ చెట్టు వైపు చూశారంట. చెట్టు వైపు చూసే తెలుగు ఆ చెట్టు ఏమైపోయిందండి? ఎండిపోయింది. ఆశ్చర్యం కలిగి ఇంత పెద్ద చెట్టు, ఇంత ఆకులు కలిగిన చెట్టు, ఇంత ఫలభరితముగా ఉన్నటువంటి చెట్టు ఒక్క మాటలోనే ఈ చెట్టు ఏమైపోయిందంటే ఎండిపోయింది. ప్రియులారా, అంజూరపు చెట్టు యొక్క ఫలము కొరకు యేసు ప్రభుల వారు ఎదురు చూచినప్పుడు అది దొరకకపోయే తలకి దాన్ని ఏం చేశాడంటే శపించి వేసేసాడు. అలాగే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక యజమానునికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును గురించి ఎంతో కాలం నుంచి కనిపెడుతూ ఉన్నాడు. ఏమైనా ఫలభరితమైనటువంటి ఫలాలు ఉంటాయేమో, వస్తాయేమో అని చూచిన తర్వాత ఏమీ దొరకలేదంట. 7వ వచనంలో ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, కనుక దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. యజమానుడు ఎవరితో చెబుతున్నాడంటే ద్రాక్ష తోటమాలితో చెబుతున్నాడు. ఈ చెట్టు యొక్క ఫలాలు ఇంతవరకు ఏమీ కూడా లేదు. పైకి మాత్రం పచ్చగా కనపడుతుంది, పైకి మాత్రం అభివృద్ధి పొందినట్టుగా ఉంది, పైకి మాత్రం బ్రహ్మాండంగా కనపడుతుంది, పైకి మాత్రం బాగా విరబూసినటువంటి ఆకులు, రెమ్మలు, శ్రేష్టమైనటువంటి చెట్టు వలె కనపడుతుంది. కానీ ఒక్క ఫలము కూడా లేదు, దొరకలేదు. కనుక దీని వలన ఏమవుతుందంటే భూమి వ్యర్థమైపోతుంది. భూమి ఏమైపోతుందంట? వ్యర్థమైపోతుంది. కనుక ద్రాక్ష తోటమాలిని పిలిచి దీనిని నరికించి వేయము, దీని వలన భూమి వ్యర్థమైపోతుంది. భూమే కాదు, తనకున్నటువంటి తోటమాలికి ఉన్నటువంటి సమయము కూడా ఏమైపోతుందంటే వ్యర్థమైపోతూ ఉంది. సమయమే కాదు, దానికి ఎంతో కష్టపడి సేద్యం చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. సమయమే ఖర్చు పెడుతున్నాడా, సామర్థ్యమే ఖర్చు పెడుతున్నాడా, సొమ్మునే ఖర్చు పెడుతున్నాడా? అవన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే వ్యర్థమైపోతున్నాయి. కనుక ఇది అవసరం లేదు, నరికించేసేయి అన్నప్పుడు తోటమాలి యజమానుడు అనబడినటువంటి వానితో అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను.
దాని చుట్టూ తవ్వుతాను. ఫలించటానికి, అభివృద్ధి పొందటానికి ఏదైనా ఆటంకం ఉంటే, అవి రాళ్ళు కానీ గచ్చ పొదలు కానీ ఏమైతే వ్యతిరేకమైనటువంటివి ఉన్నాయో దానిని తొలగించి తీసివేసి శ్రేష్టమైనటువంటి ఎరువు వేసి అది ఫలభరితముగా ఉండునట్లు, అది ఫలించునట్లుగా ఈ సంవత్సరము కూడా నేను కష్టపడతాను గనుక ఈ సంవత్సరము కూడా దానికి ఒక గొప్ప అవకాశం ఇవ్వయ్యా అన్నాడు. యజమానుడే వద్దంటుంటే, యజమానుడే తీసివేయమంటే, యజమానుడే కాదంటుంటే తోటమాలి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఒక్క సంవత్సరం అవకాశం ఇయ్యయ్యా, ఒక్క సంవత్సరం అవకాశం ఇయ్యయ్యా, ఈ సంవత్సరం కూడా అవకాశం ఇయ్యయ్యా, నేను కష్టపడతానయ్యా, నేను సేద్యం చేస్తానయ్యా, నేను సమయాన్ని ఖర్చు పెడతానయ్యా, నేను అవసరమైనట్టుగా అది ఫలించటానికి ఎంతగా కష్టపడాలో, ఎంతగా ప్రయాసపడాలో, ఎంతగా పని చేయాలో అంతగా నేను నా వంతుగా నేను పని చేస్తాను, ఈ సంవత్సరం ఒక అవకాశం ఇయ్యయ్యా అని తోటమాలి అనేటువంటి వారు యజమానిని బ్రతిమలాడుకుంటున్నాడు. వాస్తవంగా తోటమాలి యజమానుడు చెప్పినప్పుడు ఏం చేయాలంటే అంగీకరించాలి. అవునయ్యా, నా సమయం ఎక్కువగా దీనికే కేటాయిస్తున్నాను, నా సొమ్మును కూడా నువ్వు ఇచ్చినటువంటి సొమ్ము కానీ ఎరువు కానీ ఎక్కువగా దీనికి ఖర్చు పెడుతున్నాను, తీసేయమంటున్నారు కదా, తీసేస్తాను అనాలి. కానీ తోటమాలి ఏమంటున్నాడు తెలుసా? లేదయ్యా, ఒక్క అవకాశము ఇవ్వయ్యా అన్నాడు. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ద్రాక్ష తోట ఇశ్రాయేలు వారికి సాదృశ్యముగా కనపడుతూ ఉంది. ద్రాక్ష తోట అనగా నేటి కాలంలో దేవుని సంఘము. అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసికి లేదా ఒక సేవకునికి లేదా ఒక విశ్వాసికే సాదృశ్యముగా కనపడుతుంది. యజమానుడు అనగా సంఘానికి అధిపతి అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యజమానుడు. తోటమాలి అనగా దేవుని సేవకుడు. అంజూరపు చెట్టు అనబడినటువంటి ఒక విశ్వాసికి దేవుడు ఏం కలిగిస్తున్నాడు తెలుసా? తోటమాలి ఏం కలుగు చేస్తున్నాడు తెలుసా? ఈ 2024 సంవత్సరం అనేటువంటి ఒక గొప్ప అవకాశమును కల్పిస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఫలించాలని, అభివృద్ధి పొందాలని, ఫలించాలని. ఏ ఫలాలు? ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు సంఘములో లేదా ఒక విశ్వాసి జీవితంలో, దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డల జీవితాలలో ఫలాలు. ఏంటా ఫలాలంటే అపోస్తులుడైనటువంటి పౌలయ్య గలతీ సంఘానికి రాస్తూ ఆ యొక్క ఫలాలను గురించి తేటగా విశదీకరించి రాశాడు. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచన భాగము. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆత్మ ఫలాలను గురించి ఒక విశ్వాసి అనేటువంటి అంజూరపు చెట్టు ఆత్మీయంగా ఎదగాలి అంటే, దేవుని పిల్లలమైనటువంటి మన ఆత్మీయ జీవితంలో ఫలభరితమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలంటే ఇదిగో దేవుని పిల్లలమైనటువంటి సంఘ పరిచర్యలలో విశ్వాసుల యొక్క జీవితాలలో ఉండవలసినటువంటిది మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. అదే పౌలయ్య కొరింథీ సంఘానికి రాస్తూ 13వ అధ్యాయంలో అంటాడు కదా, మనుషుల భాషలతో మాట్లాడవచ్చు, దేవదూతల భాషలో మాట్లాడవచ్చు. తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రేమ లేకపోతే వ్యర్థుడు. మనుషుల భాషలు అంటే ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచ దేశంలో? 173 ఎన్నో చెప్పారు ఆ మధ్యన, అంతేనా? సరే,
టూకీగా వేసుకుందాం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష ఉంటుంది. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఎన్ని రాష్ట్రాలు? 29 28. సరే 28, 29 అమ్మా, 28లో ఈ తెలుగు రాష్ట్రాలను అట్లా ఉంచేసి మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎన్ని భాషలు ఉన్నాయో. కొంతమందిని కదిలిస్తే ఒక్కొక్కళ్ళు 5-6 భాషలు మాట్లాడుతూ ఉంటారు. నాకు తెలుగు వచ్చండి, హిందీ వచ్చండి, ఇంగ్లీష్ వచ్చండి, తమిళ్ వచ్చండి, ఆ భాష వచ్చండి, ఈ భాష వచ్చండి. ఎన్ని భాషలన్నా మాట్లాడు. ఒకవేళ దేవుని భక్తులమైనటువంటి మనము, సేవకులమే కానివ్వండి, విశ్వాసులమైనటువంటి మనమే కానివ్వండి, దేవదూతల భాషలు ఒకవేళ మాట్లాడినప్పటికీ కానివ్వండి, మనలో ప్రేమ లేకపోతే వ్యర్థులం. కనుక ఆత్మఫలము మొట్టమొదటిది ఏంటో తెలుసా? దేవుని సంఘములో, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. ప్రేమలో మనం ఏం చేయాలో తెలుసా? ఫలించాలి. మనలో వెతికినప్పుడు ప్రేమ కనపడాలి. ఇంకేమన్నాడు? సంతోషము. దేవుని పిల్లలమే కానీ మన జీవితాలలో సంతోషము కొదువైపోయింది, సంతోషము కరువైపోయింది. ఇంకా చూస్తే సమాధానము. కుటుంబ వ్యవస్థలలో సమాధానము లేదు, సంఘాల మధ్యలో సమాధానము లేదు, సేవకుల మధ్యలో సమాధానము లేదు, విశ్వాసుల మధ్యలో సమాధానము లేనటువంటి స్థితిలో, ఒకరంటే ఒకరు పడనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నారు. అదే దేవుని సంఘములో, దేవుని పిల్లల మధ్యలో ఉండవలసిన ఆత్మీయ లక్షణం. అదే ప్రభు చూచినప్పుడు అంజూరపు చెట్టు దగ్గర ఏమీ లేదంట, సమాధానము లేదు. ఈ పూట ఆలోచన చేద్దాం. మన మధ్యలో సమాధానం ఉందా? అలాగే కింద వచనాల్లో దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇలాంటి వాటిని ఏమన్నాడంటే ఫలాలు అన్నాడు. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూచినప్పుడు ఈ ఫలాలు ఏది కూడా కానరాలేదంట. 3.5 సంవత్సరాలు వెతికినప్పటికీ కూడా, 3 ఏండ్లు వెతికినప్పటికీ కూడా, యెరూషలేమును వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతమునకు వెళ్ళినప్పుడల్లా అంజూరపు చెట్టును చూస్తే ఆకులు తప్ప కాయలు ఏది కూడా కానరాలేదంట. ఆకులు తప్ప ఫలాలు ఏమీ కూడా కానరాలేదంట. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని పిల్లలమైనటువంటి మనము, సేవకులమైన, విశ్వాసులైన, ఎవరమైనా మనము దేవుని కొరకు ఫలాలు ఫలించేటువంటి వారుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో 4 మాటలు బోధించుకుంటున్నాం, ఏదో 4 మాటలు వింటున్నాం, ఏదో వస్తున్నాము, కాకతాళీయంగా వచ్చి వెళ్ళిపోవటమే కాకుండా ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని వెతుకుతూ ఉంటాడు. ఆనాడు అంజూరపు చెట్టును చూచినప్పుడు ఆత్మ ఫలాలు లేకపోతే ఫలభరితమైనటువంటి ఏమైతే కానరాలేదో, నేటి కాలంలో సేవకులమైన మన జీవితాల్లో కానీ, విశ్వాసులైనటువంటి మీ జీవితాలలో కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు లేకపోతే, తోటమాలితో చెబుతాడంట, ఈ చెట్టు వలన భూమి ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. స్థలం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. సమయం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఎంత కష్టపడినా, తోటమాలి అనబడిన సేవకుడు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత కూడా పని చేసినప్పటికీ కూడా అదిగో అంజూరపు చెట్టు ఫలాలు లేనటువంటి చెట్టుగా ఉంటే, అభివృద్ధి లేనటువంటి చెట్టుగా ఉంటే ఆశీర్వాదం లేనటువంటి చెట్టుగా ఉంటే, ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు అయినటువంటి దేవుడు, యజమానుడు అనబడినటువంటి ఆయన తోటమాలతో చెప్పినట్లుగా ఈ భూమి వ్యర్థమైపోతుంది, కనుక ఈ చెట్టును నరికించేయండి అన్నాడు.
కానీ తోటమాలి ప్రేమ కలిగినటువంటి వాడు. అట్టని యజమానుడు ప్రేమ లేనివాడు కాదు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడే. ఎంత ప్రేమ కలిగిన వాడో, నేను రోషము గల దేవుడను అన్నాడు. ఎంతకాలము మనం ఫలించుకోకుండా, ఎంతకాలము అభివృద్ధి లేకుండా, ఎంతకాలము ఆశీర్వాదము లేకుండా, ఎంతకాలము ఫలభరితమైనటువంటి స్థితి లేకుండా అక్కడే ఎక్కడున్నావంటే అక్కడే ఉన్నాను అన్నట్లుగా ఉంటే, పనివాడిని పిలిచి, తోటమాలిని పిలిచి, దీనిని నరికించి వేయము. ప్రభు మనలో ఒకటి ఆత్మ ఫలాలు చూస్తున్నాడు, రెండు మన ఆత్మీయ జీవితంలో సత్క్రియలను కూడా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, ఈ సంవత్సరము కూడా ఉండనేము. ఈ సంవత్సరం అంటే ఫలిస్తే సరే. బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఒక అవకాశం ఇవ్వు, ఫలభరితము కొరకు నేను కష్టపడతాను, నేను ప్రయాసపడతాను, నేను పని చేస్తాను, నేను ఎరువు వేస్తాను, నేను చేయవలసిందంతా కూడా చేస్తానయ్యా, నాకు ఒక అవకాశం కల్పించయ్యా అని పనివాడు ఏం చేస్తున్నాడు తెలుసా? బ్రతిమలాడుకుంటూ ఉన్నాడంట. బ్రతిమలాడుకుంటూ ఉండగా యజమానుడు ఒక సంవత్సరం అవకాశం కల్పించాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ సంవత్సరము కూడా ఉండనేము. ఈ సంవత్సరం అనే ఈ 2024 సంవత్సరమును సంఘానికే కానివ్వండి, సేవకులమైనటువంటి మనకే కానివ్వండి, ఒక గొప్ప సదవకాశం ప్రభు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడో తెలుసా? సేవకులమైన, విశ్వాసులమైన ఎవరైనా సరే దేవుని కొరకు ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని, దేవునికి అక్కరకు వచ్చేటువంటి వారముగా ఉండాలని, దేవునికి లెక్కకు వచ్చు పనివారుగా ఉండాలని సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఒక గొప్ప సదవకాశం ఇచ్చినప్పుడు దేవుని కొరకు ఫలభరితమైనటువంటి జీవితం గడించేటువంటి వారుగా ఉండేటువంటి వారముగా ఉంటాం. దేవుడు ఈ సంవత్సరం మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అది ఫలించినా సరే, లేకపోతే నరికేసినటువంటి ప్రతిది కూడా ఎక్కడికి వేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. చెప్పండి, ఎక్కడ వేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. అదే యోహాను, ఆ ప్రవక్త అయినటువంటి యోహాను ఒక గట్టి కేకేశాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేని ఎడలా ఏం చేస్తాడంట? అగ్నిలో పడవేయబడు. అలాగే యేసు ప్రభుల వారు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాల్లో ఇదిగో తెంపివేయబడిన ప్రతి తీగ, తీసివేయబడిన ప్రతి తీగ ఏమవుతుంది? పోగు చేయబడి తర్వాత దానిని ఎక్కడేస్తారు? అగ్నిలో. దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనకు ఒక గొప్ప సదవకాశం ఏంటంటే, ఈ 2024 సంవత్సరంలో దేవుని కొరకు ఫలభరితమైనటువంటి జీవితం జీవించటానికి ఎంతవరకు ఫలించాలో అంతవరకు. ఏదో వచ్చాం వెళ్తున్నాం సంఘములో మన వంతుగా మన పేరు నమోదం చేయించుకొని మనం ఇవ్వాల్సినటువంటి కానుకల వరకు ఇచ్చేసి, లేకపోతే చేయవలసిన పరిచర్య వరకు చేస్తూ వెళ్ళిపోతూ దాటవేస్తూ గడుపుతూ ఉన్నామేమో. మనము ఎంతవరకు దేవుని కొరకు ఫలించాలో దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. దేవుడు ఏదో చూస్తున్నాడు తెలిసి ఇందాక చెప్పినటువంటి వాక్యము, మన అంతరంగాలను చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనలందరిని చూస్తూ ఉన్నాడు. ప్రభు చూస్తున్నాడంటే మన బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కాదండి, మన బాహ్య సంబంధమైన వస్త్రధారణ కాదండి. ప్రభు చూస్తే ఏం చూస్తున్నాడు తెలుసా? మన అంతరంగములను పరిశోధన చేస్తూ ఉంటాడు, మన హృదయాలను పరీక్షిస్తూ ఉంటాడు. మన హృదయంలో ఫలభరితమైనటువంటి జీవితం, అదే అంతరంగపు శుద్ధీకరణ. ఎప్పుడైతే అంతరంగపు శుద్ధీకరణ కలిగి ఉంటామో, హృదయ శుద్ధి గలవారు దేవుని కొరకు నిలబడగలుగుతారు. హృదయ శుద్ధి గలవారు దేవునిని చూచెదరని సెలవిచ్చినటువంటి మాటను బట్టి హృదయ శుద్ధి కలిగినటువంటి వారు దేవుని కొరకు ఫలభరితమైనటువంటి జీవితమును జీవిస్తూ ఉంటారు.
ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండేటువంటి మనం దేవుని కొరకు ఫలిస్తున్నామా? మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది, దేవుని సంఘంలో చేర్చబడి ఎంత కాలం అవుతూ ఉందో, మరి మనం దేవుని కొరకు ఏమైనా ఫలిస్తున్నామా? ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం? మనంతట మనం పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, దేవుని వాక్య ప్రత్యక్షతలో మన ఆత్మీయ జీవితం పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ 2024 సంవత్సరమును నీకు ఇచ్చాడు. దేవుడు ఈ 2024 సంవత్సరమును మనందరికి ఇచ్చాడు. మనకంటే గొప్పవారు, ఐశ్వర్యవంతులు, లోకములో గొప్ప గొప్ప ధనికులు అనబడిన వారు, పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు ఈ లోకపు యాత్ర ముగించుకొని వెళ్ళిపోయారు. నీవు నేను ఈ లోకంలో ఉన్నామంటే ఇది దేవుని కృప. ఎందుకో తెలుసా? దేవుడు నీకు నాకు ఒక గొప్ప అవకాశమును కల్పించాడు. ఏంటి అవకాశం అంటే దేవుని కొరకు ఫలించాలని, దేవుని కొరకు ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో దేవునికి అక్కరకొచ్చేటువంటి ఫలభరితమైన జీవితం జీవిస్తూ యేసయ్య రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.